గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు అంజన్ TV1 న్యూస్. లెన్స్ కార్డ్ షోరూమ్ వద్ద నిరసన, హిందూ సాంప్రదాయాల పరిరక్షణకు పిలుపు. ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా కేంద్రం నందు శ్రీకంఠం సర్కిల్ సమీపంలో ఉన్న లెన్స్ కార్డ్ షోరూమ్ వద్ద హిందూ సోదరులు కలిసి నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ నేపథ్యంలో లెన్స్ కార్డ్ బహిష్కరణ నినాదాలతో హిందూ సాంప్రదాయాల పరిరక్షణకు పిలుపునివ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని అరవింద్ నగర్ ఇన్ఛార్జ్ నాగేంద్ర యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించగా ముఖ్య నాయకులు నాని, లిఖిత్ తదితరులు ముందుండి నడిపించారు. ఈ తరుణంలో నాగేంద్ర యాదవ్ మాట్లాడుతూ సనాతన ధర్మం సర్వ మానవాళి సుఖ శాంతులను కోరుకునే ప్రాచీన ధర్మమని పేర్కొన్నారు. ఈ క్రమంలో భారతదేశంలో వేల సంవత్సరాలుగా కొనసాగుతున్న ఈ సాంప్రదాయాలను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. ఈ కార్యక్రమంలో హనుమంత్, ఓపుల్ రెడ్డి, తిరుమల నాయుడు, వరుణ్, ప్రవీణ్, మధు, రాజ్ కుమార్, పవన్ ఇతర తదితరులు పాల్గొన్నారు. మొదలైనటువంటి మన సనాతన ధర్మం, మన హిందూ ధర్మం ఈరోజు భారతదేశం కాదు ప్రపంచ వ్యాప్తంగా ఈరోజు వికసిల్లుతోంది, ఆరాధిస్తున్నారు. అలాంటి భారతదేశంలో ఈరోజు ప్రతి నగరంలోనూ, ప్రతి పట్టణంలోనూ, ఈరోజు ప్రతి సిటీలోనూ మనమందరూ కూడా ముస్లిం, హిందూ, క్రిస్టియన్ అనుకోకుండా భారతదేశంలో ప్రతి షాప్ లో ప్రతి కులస్తుడు ప్రతి ఒక్కరు కూడా పని చేసుకునే జీతభత్యాలు తీసుకుంటున్న తరుణంలో లెన్స్ కార్డ్ అనే ఈ ఒక ఓనరు ఒక హిందూ అయినప్పటికీ సరే ఒక కులాన్ని మాత్రమే మేము అనుమతిస్తాం, అంటే ఒక కులాన్ని మాత్రమే మేము సపోర్ట్ చేస్తాము అనే విధంగా తీసుకున్నటువంటి నిర్ణయాలు గాని మాటలు గాని ఇవన్నీ కూడా భారతదేశంలో లౌకికత్వము, భిన్నత్వంలో ఏకత్వం అనేది లేదు అనేది నిరూపిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తెలియజేసేది ఏమంటే లెన్స్ కార్డే కాదు, భారతదేశంలో ఏ ఫ్యాక్టరీ కానీ, ఏ కంపెనీ కానీ, ఏ వ్యవస్థ అయినప్పటికీ సరే భిన్నత్వంలో ఏకత్వం, హిందువులు, క్రిస్టియన్లు, ముస్లింలు అందరూ కలిసి పనిచేసే చోట ప్రతి సాంప్రదాయానికి కూడా మనం విలువ ఇవ్వాలి. ఇక్కడ హిందువులు ఉంటారు, బొట్టు పెట్టుకోవద్దంటే కుదరదు, మేము ఒప్పుకో. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్ నినాదాన్ని ఖచ్చితంగా పాటిస్తాం. ప్రతి ఒక్కరు కూడా మీరు సింధూరాన్ని మీరు స్వచ్ఛందంగా ధరించండి. స్త్రీలు, శ్రీమూర్తులు, మరి మన మిత్రులు కూడా, అన్నదమ్ములు కూడా సింధూరాన్ని ధరించి మన గౌరవాన్ని పెంపొందించాలని కోరుతున్నాను. మనము ఈ భారతదేశంలో ఉండగా హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ అనే భేదాలు ఏం లేవన్నా మనకి. మనమందరూ ఒకటే. ఇట్లా హిందువులు బొట్టు పెట్టుకుంటే మేము లేదన్నప్పుడు, అంత ధైర్యం ఉన్నప్పుడు డైరెక్ట్ బోర్డు పెట్టమన్నాడు. హిందువులకి మేము అమ్మాము, హిందువులు కొనొద్దని చెప్పామని మీ బ్రాండ్ మేనేజర్ ద్వారా మీ హైకమాండ్ కి వాళ్ళకి చెప్పేసి చూడండి. భేదాలు అయితే పెట్టుకోవద్దన్న. మీకు ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయన్న కంపెనీ నుంచి ఇలా బొట్టు పెట్టుకుని మీకు శాలరీ జాబ్ తీసేస్తామంటే మీరు ధైర్యంగా పెట్టుకొని రాదన్న. మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే మా వాళ్ళకి కాంటాక్ట్ అవ్వండి. మీకోసం మేము చాలా పోరాడతాం. యాది వరకు కాల్చినా అది వరకు వెళ్తాం. ఓకేనా? జై శ్రీరామ్, జై శ్రీరామ్, భారత్ మాతా కి జై, భారత్ మాతా కి జై, భారత్ మాతా కి జై. మనమంతా హిందువులమే కదనా, మన భారత మిత్రులే కదనా, వీళ్ళు మాత్రం భారతీయ పౌరులు, మనమంతా పౌరులమే కదా. ఒకసారి అంటే బోలో భారత్ మాతా కి జై, బోలో భారత్ మాతా కి జై. మిగతా వాళ్ళకు సింధూరాలు ఇవ్వండి. అన్న మీరు మన సంప్రదాయాలు గౌరవించండి.